హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro అన్బాక్సింగ్ అయితే చేసాం. ఈరోజు ఈ వీడియోలో మనం రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక థింగ్ బ్రెయిన్లో పెట్టుకోండి, మీరు ఇప్పటివరకు అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే మాత్రం ఈ వీడియో అయినా ఇంకా అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఎందుకు అంటే అందులో నేను బిల్డ్ క్వాలిటీ, డిజైన్, పోర్ట్స్, డిస్ప్లే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఈచ్ అండ్ ఎవరీ స్పెక్ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఈ వీడియోలో మోస్ట్లీ బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. అవి కూడా చెప్తాను, బట్ పైన చెప్తాను. బట్ ఈ వీడియో చూశాక ఆ వీడియో ఖచ్చితంగా అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఫస్ట్లీ హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మీకు i5 13420H అయితే యూజ్ చేశారు, 13th జనరేషన్ ప్రాసెసర్. సో మంచి ప్రాసెసర్ అది. మీకు అప్ టు 4.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది, 8 కోర్స్ ఉంటాయి, 12 థ్రెడ్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్గా మీకు ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. సో ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డే టు డే యూసేజ్లో నేను ఎటువంటి మేజర్ ల్యాగ్స్ కానీ లేకపోతే హ్యాంగ్ అవ్వడం కానీ ఇట్లాంటివి అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అఫ్కోర్స్ కొంచెం మీకు హెవీ హీట్ కండిషన్లో వాడుతున్నా సరే మీకు పెద్దగా హీట్ ఇన్ ద సెన్స్ ల్యాప్టాప్ ఇంటర్నల్గా హీట్ అని కాదు, బయట సమ్మర్ సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను నేను. నాకు ఎక్కడ హ్యాంగ్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. సినీబెంచ్ R23 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే 1713 మనకి సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో 8013 అయితే వచ్చింది. అదే గిగ్ బెంచ్ 5 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1683 వస్తే మల్టీ కోర్లో మనకి 8127 అయితే వచ్చింది. దీన్ని బట్టి మీకు ఒక అంచనా అయితే వచ్చి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి PC Mark 10. ఎందుకంటే PC Mark 10 అనేది ఏం చేస్తుంటే ఒక సగటు విద్యార్థి కానీ, ఒక సగటు ఉద్యోగి కానీ, ఎవరైనా సరే వాళ్ళ యూసేజ్లో వాడే అప్లికేషన్స్ అన్నీ, ఒక 3D రెండరింగ్ అనుకోండి, లేకపోతే ఒక మామూలు వీడియో ఎడిటింగ్ లాంటి హెవీ టాస్క్లు, ఎక్సెల్, వర్డ్, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఎంత ఫాస్ట్గా అవుతుంది, బూటింగ్, ఎవ్రీథింగ్ కూడా టెస్ట్ చేసి మనకి ఈ స్కోర్ అయితే ఇస్తుందన్నమాట. ఈ స్కోర్ కనుక మనం చూసినట్టయితే మనకి 5553 వచ్చిందనమాట. 5553 వచ్చింది, విచ్ ఇస్ ఏ గుడ్ స్కోర్. ఎలా చెప్తున్నాను గుడ్ స్కోరు అంటే మాత్రం మీకు ఈ ప్రైస్ని కన్సిడర్ చేస్తే ఇది మనకి అరౌండ్ 55,000 56,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది, 14 8 GB ర్యామ్ వేరియంట్. సో ఆ ప్రైస్ని కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్. ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్లో పెద్ద మేజర్ ఇష్యూ ఉండదు. సో పర్ఫార్మెన్స్లో వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి ర్యామ్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు, 16 GB. సో మీకు ఇది 3200 MHz స్పీడ్ ర్యామ్ అయితే కాదు, 4266 అయితే ఉంటుంది. సో దట్ ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. 512 GB NVMe SSD యూజ్ చేశారు. Windows 11 హోమ్తో వస్తుంది, అండ్ దాంతోపాటు మీకు Wi-Fi 6 ఉంటుంది. సో ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్లో నేను ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వెబ్ కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చూపెట్టాను. వెబ్ కెమెరా క్వాలిటీ ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. 720p వెబ్ కెమెరా యూజ్ చేశారు 2024లో కూడా. ఫుల్ హెచ్డి తీసుకొస్తే బాగుండేది. అప్గ్రేడబిలిటీకి ఆప్షన్ అయితే ఉండదు మీకు. అన్నీ మనకి క్వాడ్ ఛానల్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో అన్నీ కూడా సోల్డర్డ్ ర్యామ్. సో మీకు అప్గ్రేడబిలిటీకి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ వెరీ ఇంపార్టెంట్. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మిక్స్డ్ రిజల్ట్స్. ఎందుకంటే 60 Wh బ్యాటరీ యూజ్ చేశారు వీళ్ళు, అండ్ దట్ టు S సిరీస్ ప్రాసెసర్. 65 Watt ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు క్లైమ్ చేసింది 12 hours. నాకు అసలు అర్థం కాలేదు, 12 hours అలా వస్తుందిరా బాబు, మీరు S సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేశారు, అది కూడా 60 Wh బ్యాటరీ, ఎలా హౌ అనుకున్నాను. నిజమే 12 hours రాదు. నా టెస్టింగ్లో హెవీ వర్క్ లోడ్ అంటే లైక్ మీకు PC Mark 10 అని చెప్పాను కదా, PC Mark 10 సినీబెంచ్ R23 బ్యాటరీ మీద రన్ చేస్తే నాకు హెవీ వర్క్ లోడ్కి 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. అదే మీరు అలా కాకుండా ఒక లైట్ యూజర్ అయితే మీకు 6 to 7 hours వస్తుంది, మ్యాక్స్ 7 hours వస్తుంది, అంతకు మించి రాదు. వీళ్ళు చెప్పిన 12 hours అనేది ఒక గిమ్మిక్ మాత్రమే, దాన్ని నమ్మి మాత్రం వెళ్ళకండి. 12 hours అయితే రావట్లేదు. సో కంపెనీస్ క్లెయిమ్ చేసేటప్పుడు కొంచెం బుర్ర పెట్టి క్లెయిమ్ చేయాలి. నాకు అనిపించింది అయితే అది. ఎందుకంటే మరీ ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నాను. నేను కూడా 50% బ్రైట్నెస్లోనే టెస్ట్ చేశాను మళ్ళీ. సో ఒక 1 hour 2 hours డిఫరెన్స్ వస్తే పర్లేదు, మరి ఇంత అంటే డిఫరెన్స్ వచ్చేలాగా కంపెనీస్ క్లెయిమ్ చేయకూడదు. బట్ మనం ఏం చేయలేం. అండ్ ఆ తర్వాతకి మల్టీమీడియా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ మనం స్పీకర్స్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఆడియో క్వాలిటీ బాగానే ఉంది, బట్ బేస్ ఇటువంటిలో మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ డైలాగ్స్ ఎస్పెషల్గా ఆడియో క్వాలిటీ ఇన్ ద సెన్స్ మీకు మ్యూజిక్ కన్నా డైలాగ్స్, వోకల్స్ అనేది చాలా క్లియర్గా అయితే ఉన్నాయి, అండ్ సౌండ్ కూడా కొంచెం లౌడ్గానే ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మనకి మెయిన్గా మల్టీమీడియాలో మనకి ఇది 14 inches ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే. ఇందులో మనకి 16 inch వేరియంట్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే 16 inch వేరియంట్ కూడా తీసుకోవచ్చు, బట్ నేనైతే 14 inch వేరియంట్ తీసుకున్నాను. 14 inches ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే, ఎటువంటి రిఫ్లెక్షన్ ఉండదు, అండ్ 16:10 రేషియోతో వస్తుంది కాబట్టి మీకు కంటెంట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. TUV సర్టిఫికేషన్తో వస్తుంది, కలర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, 100% sRGBతో వస్తుంది. గుడ్ డిస్ప్లే, బట్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే జనాలు అలవాటు పడిపోయారు, ఇంకా ఫుల్ హెచ్డీని దాటి జనాలు
2K రిజల్యూషన్ డిస్ప్లేకి 3.2K రిజల్యూషన్కి అలవాటు పడిపోయారు. కొంచెం ఇంకాస్త బెటర్గా తీసుకొస్తే బాగుండనేది నా ఫీలింగ్. బట్ ఒక సగటు ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. నేను లాట్ ఆఫ్ చూస్తాం కాబట్టి ప్రైస్ రేంజ్లో అండ్ వేరే కొంచెం కాస్ట్లీవి వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ మీకైతే అలా అనిపించకపోవచ్చు. నా ఒపీనియన్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా బాగానే ఉంది. బట్ ట్రాక్ ప్యాడ్ క్లిక్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంది. ఇంకాస్త బెటర్గా చేస్తే బాగుండేది. సైజ్ బాగానే ఉంది, ప్రెసిషన్ బాగానే ఉంది, పొజిషన్ బాగానే ఉంది. నాకు ట్రాక్ ప్యాడ్లో మేజర్ ఇష్యూ లేదు. కొంచెం ప్రెస్ చేసేది కొంచెం లైట్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. అండ్ ఇక బ్యాక్ లైట్ కీబోర్డ్ వచ్చేసి మనకి 3 స్టెప్స్లో మనం బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ లైట్ కీబోర్డ్ అనేది బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా బ్యాక్ లైట్ కాస్త ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా కీస్ ఫినిష్ కానీ, కీ ట్రావెల్ కానీ, కీస్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఇష్యూ లేదు. మల్టీమీడియా బటన్స్ అన్నీ కూడా మనకి పైన ఫంక్షన్ కీస్లో మనకి అయితే ఇంటిగ్రేట్ అయితే చేశారు. కీబోర్డ్లో మేజర్ ఇష్యూ లేదు. బట్ కాకపోతే బ్యాక్ లైట్ ఇంకాస్త ఇంటెన్సిటీ బాగుంటే బాగుండని అయితే అనిపించింది. ఓవరాల్గా ఇక ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా అన్ని పోర్ట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో పోర్ట్స్ అన్నీ కూడా మనకి చూడడానికి ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి హింజ్ క్వాలిటీ. సో హింజ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. హింజ్ క్వాలిటీలో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఫ్లెక్స్ వచ్చేసి మీకు స్క్రీన్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది. టాప్లో కూడా మీకు స్క్రీన్ ఫ్లెక్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిడిల్ నుంచే హ్యాండిల్ చేయండి. బాడీ ఫ్లెక్స్ మాత్రం మినిమల్ అన్నిట్లో ఉన్నట్టే ఉంటుంది. మరీ ఎక్కువగా అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. అండ్ 1.4 kgs వెయిట్ ఉంటుంది కాబట్టి ఆరామ్సే మీరు ఎటైనా సరే క్యారీ చేయొచ్చు. అండ్ ఫుల్ మెటల్ బాడీ, ఇది కూడా ఒక మంచి విషయం. ఫుల్ మెటల్ బాడీతో తీసుకొచ్చి మనకి 1.4 kgs అనేది విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక డిజైన్ అయితే యాజ్ యూజువల్ హానర్ మ్యాజిక్ బుక్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్తో వస్తుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. యాజ్ యూజువల్ అయితే ఉందన్నమాట. మీకు ఎక్కడ వెంటిలేషన్ కానీ ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. బెజల్స్ మాత్రం స్లిమ్గా ఉంటాయి. మీకు 4 సైడ్స్ కూడా మీరు బెజల్స్ అనేది వెరీ స్లిమ్గా చూడడానికి అయితే ఉంటుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్. అది కూడా ఒక మంచి విషయం. ఓవరాల్గా చెప్పు దీన్ని మేము పర్చేజ్ చేయొచ్చు. హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro కానీ X16 Pro కానీ మీరు 16GB వేరియంటే తీసుకోండి. 8GB వేరియంట్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఫర్దర్గా అప్గ్రేడ్ చేసుకోలేరు కాబట్టి. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీని ప్రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ 58,000 57,000 అయితే ఉంది. సో 57,000కి ఖచ్చితంగా కన్సిడర్ చేయవచ్చు అంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో ఇంకొన్ని బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ కొన్ని సిచ్యువేషన్లో కన్సిడర్ చేయొచ్చు, కొన్ని సిచ్యువేషన్లో కన్సిడర్ చేయొద్దు. అది ఏంటి అనేది మీకు బెస్ట్ ఆఫ్ వీడియోస్లో చెప్తాను. అండ్ దీన్ని అయితే ఒకవేళ మీకు ఇది అండర్ 55,000లో మీకు 16GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్ తోటి 53, 52కి అలా వస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మీకు ఇది బాగానే ఉంటుంది. అండ్ సర్వీస్ ఒకటి కూడా ఒకసారి అయితే చూసుకోండి. సో అంతకుమించి నాకు మేజర్ ఇష్యూస్ అయితే ఏమనిపించలేదు. బ్యాటరీ బ్యాకప్ ఒకటే కొంచెం అడిక్వేట్గా ఉంది. కొంచెం మరీ అంత బెటర్గా అయితే లేదు. వీళ్ళు క్లైమ్ చేసినంత బెటర్గా లేదు. అంతకుమించి పెద్ద ఇష్యూ లేదు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 52, 53,000 ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.